వెల్కమ్ టు సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ ఫస్ట్ మూవీ చూసుకుంటే విశ్వక్ సేన్ గారిది లైలా మూవీ అనమాట. సో ఈ లైలా మూవీ వచ్చేసరికి అయితే 2 hours 6 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అనమాట. అండ్ ఆల్సో ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. మనం సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కేటగిరీస్లోపై యాక్షన్ కామెడీ ఉన్నా కొంచెం అడల్ట్ కామెడీ ఉన్నట్టు ఏ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేసారు. ఇక్కడ మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే విశ్వక్ సేన్ గారు ఉన్నారు, అభిమన్యు సింగ్ అండ్ అంక్షత. వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో కొంచెం నాకైతే కాన్సెప్ట్ బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బ్రహ్మానందం గారిది అనమాట. సో బ్రహ్మ ఆనందం అనే మూవీ అయితే తీసుకొస్తారు. ఇది తెలుగులో అవైలబుల్ ఉంది బై. అండ్ ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hours 20 minutes డ్యూరేషన్, కామెడీ, డ్రామా అనమాట. ఇది 16+ అనమాట. సో సమ్మర్ చూడవచ్చు, పిల్లలతో పాటు కూడా చూడవచ్చు అనుకుంటా. కొన్ని సీన్స్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ ఇది సింపుల్ చెప్పుకోవాలంటే అవి ఏంటంటే కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ కింద, అంటే ఫ్యామిలీ బాండింగ్స్ గురించి కొంచెం కామెడికల్ వేగా చూపించారు. సో నాకైతే పోయి పర్లేదు అనిపించింది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్, బ్రహ్మానందం గారి యాక్టింగ్ ఎప్పట్లానే బాగుంది. లీడ్ యాక్టర్స్లో సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం గారు ఉన్నారు, రాజు గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా, రాజు కనకాలం, ఐశ్వర్య అండ్ సంపత్ రాజ్, రఘుబాబు, ప్రభాకర్, దీపికా ప్రభాకర్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుని తల అనేసి అయితే ఇంకొంచెం లో బడ్జెట్ మూవీ అవుతుంది. ఇది యాక్షన్ కామెడీ అనమాట. ఏ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. 2 hours 2 minutes డ్యూరేషన్, తెలుగు మూవీ అనమాట. ఈ మూవీ చూసుకుంటే మాత్రమే లో బడ్జెట్ మూవీ, కానీ ఇక్కడ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే అమ్మ రాగిని రాజ్ అంట, అండ్ అంకిత, ఎస్తర్ నోర్, ముక్కు అవినాష్, సత్యం, రాజేష్, రాజీవ్ కనకాల అండ్ ఆల్సో దీక్షిత్ మికిరి అండ్ అజయ్ గారు కూడా ఈ మూవీలో యాక్టింగ్స్ అయితే చేస్తామని లీడ్ యాక్టర్స్తో పాటు కూడా ఉన్నారు. ఇది అయిపోయింది బై. తెలుగు మూవీస్ బాలీవుడ్లో చూసుకుంటే మాత్రమే ఒకటొక్క మూవీ నడుస్తుంది. ఏంటంటే చావా, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు బేస్ చేసుకున్న మూవీ ఉంది. ఈ మూవీ వచ్చేసరికి అయితే యాక్చువల్లీ నా ఫ్రెండ్తో కూడా అడిగిన, అరే ఈ మూవీ వస్తుంది కదా అంటే, అరే డబ్బింగ్ వర్జన్ ఇవ్వలేరా అనేసి అన్నాడు. సో తెలుగు వర్జన్ ఇచ్చిన బాగుండేది, ఓన్లీ హిందీ అలానే అవైలబుల్ ఉందన్నమాట. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంది అనుకోవచ్చు, 2 hours 40 minutes డ్యూరేషన్, కానీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. 2D ఐమాక్స్ 2D 4DXలో అవైలబుల్ ఉంది మూవీ. జానర్ చూసుకుంటే యాక్షన్, డ్రామా, హిస్టారికల్ అన్నమాట. యూఏ 16+ ఉంది. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉండే అవకాశం అవుతుంది. సో ఇన్ కేస్ మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ కొడుకు గురించి, సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలంటే ఇట్లా ఇది వన్ ఆఫ్ ద మంచి మూవీస్ అనుకోవచ్చు. లీడ్ యాక్టర్స్ చూసుకుని విక్కీ కౌశల్ గారు ఉన్నారు, రష్మిక మందన గారు ఉన్నారు, అక్షయ్ ఖన్నా గారు ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే హాలీవుడ్ నుంచి అన్నమాట. సో హాలీవుడ్లో చూసుకుంటే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మూవీ మాత్రం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఉంది బై, లైక్ 2D 3D ఐస్ 3D, ఐమాక్స్ 3D స్క్రీన్ ఎక్స్ 4D 3D అండ్ ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 50 minutes డ్యూరేషన్. యాక్షన్, అడ్వెంచర్, సైఫై, యూఏ 16+ అనమాట. ఇక్కడ లీడ్ యాక్టర్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఎవరు ఉన్నారు, హారిసన్ ఫోర్డ్, రాస్ సాల్గస్, శ్రేయా హ్యాస్, ఆంథోనీ మార్క్, టిమ్ అండ్ లివ్ టైలర్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. అండ్ ఆల్సో February 15th కదా, సో స్పెషల్ ఏముందన్నా అంటే బై 2 మూవీస్ అయితే నాకు తెలిసిన కాడికి రిలీజ్ అవుతున్నాయి బై. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఆరెంజ్ మూవీ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రం సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ అనే మూవీ కూడా, ఈ 2 మూవీస్ కూడా ఈ వీక్ స్పెషల్ అనుకోండి. February 14th స్పెషల్గా రిలీజ్ చేస్తారు బై. సో మంచి లవ్కి సంబంధించినట్టు మంచి బాండింగ్ అయ్యేటట్టు మూవీస్ ఇవి మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓవరాల్గా ఇవి ఈ వారం థియేటర్ రిలీజ్ మూవీస్కి సంబంధించిన లిస్ట్. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.